ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడ అంటూ విద్యార్థి యువజన సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు రేపు సీఎం జగన్ రెడ్డి గుంటూరు వస్తూ ఉండడంతో విద్యార్థి సంఘాల నేతలు గుంటూరులోని బీఆర్ స్టేడియాన్ని పరిశీలించారు. కీర్తి ప్రతిష్ఠ తెచ్చున్న ఈ స్టేడియంలోనే ప్రభుత్వ అధీనంలో ఉన్న బీఆర్ స్టేడియాన్ని అభివృద్ధి చేయకుండా ప్రైవేట్ విద్యా సంస్థకు చెందిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభోత్సవానికి సీఎం జగన్ రావడం సిగ్గుచేటని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ క్రీడా మైదానాలను మరుగున పడేసి నిజమైన క్రీడాకారుల్ని వెలికితీయకుండా ఆడుదాం ఆంధ్ర పేరుతో జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడలు ఆడిస్తాను అని రాష్ట్ర వ్యాప్తంగా క్రీడల కోసం ప్రత్యేక బడ్జెట్ని కేటాయించిన ముఖ్యమంత్రి గారు అటు ప్రమోషన్ల పేరుతో బడ్జెట్, అట్లాగే ప్రైజ్ మనీల పేరుతో మరో బడ్జెట్ని కేటాయించి ఈరోజు రేపు గుంటూరు నగరానికి వస్తున్నారు. లయోలా కాలేజీ గ్రౌండ్లో ఒక ప్రైవేటు విద్యాసంస్థ గ్రౌండ్ని అద్దెకు తీసుకుని దాంట్లో ఆడాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను అడుగుతాం ముఖ్యమంత్రి గారిని, మేమందరం ఆడుదాం సరే ఆట స్థలాలు ఎక్కడా పేరుతో ఈరోజు గుంటూరు నగరంలో శిథిలావస్థకు చేరిపోయిన ఈ బీఆర్ స్టేడియాన్ని సందర్శించి ఇక్కడ పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి, ఇటు గేదెలు వచ్చి బర్రెలు కాసుకునే వాళ్ళు లోపలికి వస్తున్నారు అంటే ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదా? ఇది ఎంత బాధాకరం. అలాగే చూసుకుంటా ఉంటే ముఖ్యమంత్రి గారి హెలికాప్టర్లో తాడేపల్లిలో టేకాఫ్ అయిన దగ్గర నుంచి రేపు లయోలా స్కూల్లో ల్యాండ్ అయ్యే వరకు ఒకసారి కిందకి చూస్తే 2 క్రీడా మైదానాలు మిమ్మల్ని శిథిలావస్థలు చేరి బాధతో ప్రశ్నిస్తాం.